నియోజకవర్గం నుంచి బెల్లంకొండ మండలం, కోసూరు మండలం, అమరావతి మండలం, పెద్దపూరపాడు మండలం, అచ్చంపేట మండలం నుంచి నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు పెద్దగూడపాడు నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సోదరులారా, సౌమ్యుడు 2019లో మీరు మంచి మెజార్టీతో గెలిపించిన వ్యక్తి, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ పెద్దగూడపాడు ఎప్పుడు లేనంత అభివృద్ధి చేస్తూ అవసరమైతే తన జోబిలో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే 10 మందికి సాయం చేస్తూ అవసరమైన రోడ్లు కానీ మరామతులు కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ చెప్పినయే కాకుండా చెప్పని కూడా చెయ్యాలన్న తపనతో మీ అందరిలో ఒకటిగా మీలో మమేకమై 5 సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెద్దగూడపాడు నియోజకవర్గంలో ఈ రోజు ఉన్న శంకర్ రావుని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఇంకో 50 రోజులు ఉన్నాయి. 50 రోజుల ఎన్నికల్లో 5 సంవత్సరాల పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. నిత్యం మీ మధ్య ఉన్నాడు, నిత్యం మీ కోసం నిలబడ్డాడు, ఎక్కడా గొడవలు ప్రోత్సహించిన వ్యక్తి, తెలుగుదేశం వాళ్ళు సైతం కూడా మంచి వ్యక్తిగా కొనియాడబడిన వ్యక్తి శంకర్ రావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమందరి మీద ఉంది. ప్రతి చిన్న పొరపాటు కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ఇక్కడ ఉన్న బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అనేక సంక్షేమాలు కానీ ఈ రోజు రాజకీయ నాయకత్వం ఇచ్చాడో మీరు అందరం కూడా చూసాం. ఈ రోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ముఖ్యంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీసీ సోదరులు యాదవ్ రాజులైతే కానీ, వడ్డీ రాజులైతే కానీ, మంది రాజులైతే కానీ, ఆచార్యులైతే కానీ, గౌరవ అయితే కానీ, ఇంకా కుమ్మరులు అయితే కానీ, రజులు అయితే కానీ, నాయ ప్రాణ సోదరులైతే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ఈ జిల్లాలో మనకు ముందు వడ్డీ రాజుకు సంబంధించి ఒక శాసనసభ్యుడిగా ఇచ్చారు. చిన్న పొరపాటుతో ఆ రోజు ఓడిపోతే మళ్ళీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వడ్డీ రాజులని శాసన మండలికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర కలిగిన నర్సరావుపేట పార్లమెంట్ లో పెద్దల కాసుబొమ్మారెడ్డి గారి దగ్గర నుంచి, నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతమంది ఉద్దండులు ఏదైనా ఈ నర్సరావు పార్లమెంట్ లో ఒక బీసీకి ఈ రోజు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు మీ అందరి ఆశీర్వాదాలనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇందాకే మోపిదేవని చెప్పాడు, నెల్లూరు జిల్లా అంటే ఉద్దండుల జిల్లాలో గుండె లాంటి నెల్లూరు నగరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మంత్రి ఇచ్చిన చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి ఒక వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ ఒక మాట మాట్లాడారు, గొర్రెలు వేసుకునే వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇచ్చాడు అని. ఈ రోజు చెప్తా ఉన్నా, ఏ నోటుతో అన్నాడో నాకు తెలియదు, తెలుగుదేశం పేటీఎం బ్యాచ్ ఏ నోటుతో ఇచ్చారో నాకు తెలియదు. అదే జిల్లాకి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా వచ్చా వాళ్ళు చెప్పినట్టు నేను గొర్రెలు కాయకపోయి ఉండొచ్చు, మా తాత మా ముత్తాత కాసుంటాడు, దానికి గర్వపడతా ఉన్నాం. గొర్రెల కాసే ఎదురు రాజుల వంశంలో నుంచి పుట్టిన వ్యక్తే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం మొక్కుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ప్రపంచంలో ఈ రోజు యేసు ప్రభువును కొలిసే వ్యక్తి కూడా గొర్రెల చావుడులో పుట్టిన వ్యక్తి. ఆ తెలుగుదేశం వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పారు మా హెరిటేజ్ ఆస్తులు 20,000 కోట్లని. ఆ 20,000 కోట్లు కూడా మేము కాయా కష్టం చేసి పితికిన పాలుతో సంపాదించుకున్న డబ్బు. మా బర్రెలు వేసుకున్న వాళ్ళు, గొర్రెలు వేసుకున్న వాళ్ళు ఎండనక వాననక
చేసుకునే వాళ్ళు ఉన్న మూర్ఖం మొండితనం నాలో ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా, పొట్టారు తెలుసు కదా, గుర్తు కుమ్మటం మొదలు పెట్టిందంటే తల పగిలిన రక్తం అది కొండైనా సరే పక్కన పోతుంది. అదే మొండితనం, తల పగిలిన రక్తం కారిన వెనకడుగు వేసే వ్యక్తిత్వం గలవాడు కాదు అనిల్ కుమార్ యాదవ్. ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నా బీసీలు ఉన్నారు, నా ఎస్సీలు ఉన్నారు, నా ఎస్టీలు ఉన్నారు, నా మైనార్టీలు ఉన్నారు. 15 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక సామ్రాజ్యం లాగా తయారు చేసుకున్న జిల్లా నుంచి నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ పో అంటే క్షణం ఆలోచన చేయకుండా అన్న ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రాంబంటూ పోతాడు అని చెప్పి నా సర్వం నెల్లూరు జిల్లాలో వదిలి మీ మీద నమ్మకంతో, మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో అడుగు పెట్టా. ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కానీ ఎవరైతే బీసీలో సున్నాలన్న మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ యాదవ్ రాజుల దగ్గర నుంచి, వడ్డీ రాజుల దగ్గర నుంచి, ముది రాజుల దగ్గర నుంచి, నాయ బ్రాహ్మణ సోదరు నుంచి, కుమ్మరి దగ్గర నుంచి, ఆచార్య నుంచి, రజక దగ్గర నుంచి ప్రతి ఒక్క బీసీ సోదరుడు, జంగం సోదరు దగ్గర నుంచి కూడా బలం చూపెట్టాల్సిన టైం వచ్చేసింది. మా సత్తా చూపెట్టాల్సిన టైం 50 రోజులే ఉంది. 50 రోజులు బీసీల సత్తా ఏంటో, ఎస్సీల సత్తా ఏంటో, ఎస్టీల సత్తా ఏంటో, మైనార్టీల సత్తా ఏంటో చూపెట్టాల్సిన టైం వచ్చింది. ఈ రోజు ఇక్కడ మనం గెలిపించుకుంటే 2024లో మనందరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ చేసుకుంటే మరోసారి జగన్ అన్న నేను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, వాళ్ళు కలిసి కట్టుకొని గెలిపించుకున్నారు. రేపు ఇంకో వడ్డీ రాజు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో ముదిరాజు సోదరుడు ఎమ్మెల్యే అవకాశం వస్తుంది. ఇంకొకరికి నాకు చెప్పినట్టుగా ఏదైతే ఈ రోజు మత్స్యకారు సోదరుగైన పెద్దలు మోపిదేవనని రాజ్యసభకు పంపించారు, భగవంతుడు ఎరుక ఇంకా ఎంతో మంది కులాలు కూడా శాసన మండలిలో గానీ, శాసనసభ్యులో గానీ, పార్లమెంట్ గా అడుగు పెట్టిన బీసీ కులాలు అన్ని కూడా శాసన మండలిలోకి వస్తాయి, శాసనసభ్యులు వస్తారు, రాజ్యసభ సభ్యులు వస్తారు. అట్లాంటి చేయగలిగే సత్తా మొగాడు ఎవరైనా ఉన్నాడు అంటే రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి చేస్తా ఉన్నా. నా మాటలు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, టీవీలో చూసిన ప్రతి ఒక్క అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముని కూడా అడుగుతా ఉన్నా, కొల్లాలంటే పౌరుషం. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకటికి ఒకటి ఢీకొంటాం, కానీ ఒక్కడిని కొట్టరు, కట్టుకొని తెలుగుదేశం పార్టీ సినిమా యాక్టరు ఇది చాలదని బీజేపీ పొత్తు కోసం వెంటర్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా చాలదని కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ పార్టీతో జతగట్టి ఇంతమంది కట్టుకొని ఒక్క వ్యక్తి మీదకి వస్తున్నారంటే వాడు మగాడా కదా? జనగుండెల్లో ఉన్నవాడు, మీ మనసుల్లో ఉన్నవాడు, మీకోసం కష్టపడేవాడు, మనం బాగుండాలని కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సింగిల్ గా రాలేని వాడు ఏం మాట్లాడుతా ఉన్నారు. ఒకరన్నారు ఇందాక చెప్పే మర్చా, గొర్రెలు కాసుకునేవాడు మంత్రి అని. అయ్యా నేను గొర్రెలు కాసుకునేవాడినైనా మంత్రి అయినా పర్వాలే, వర్ధంతికి జయంతికి తేడా తెలియనోడు, మాట్లాడే తప్పులేడు, వాడిని మాత్రం అంట వాళ్ళ భావితరం ముఖ్యమంత్రి అంట. చక్కగా మాట్లాడలేడు, చక్కగా నిలబడలేడు, చక్కగా కూడా ఏమీ చేయలేడు, వాడు ముఖ్యమంత్రి అంట. మేము మాత్రం మంత్రులు కాకూడదంట. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. కాబట్టి ఆలోచన చేయండి. మనం అందరం కూడా ఎవరు పక్క నిలబడతాం? పౌరుషవంతుడు పక్క నిలబడతాం, దమ్మున్నాడు పక్క నిలబడతాం. అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరు ఎంతగా కట్టగట్టుకొని రావటం? సింగిల్ గా వచ్చి కొట్టేయచ్చుగా, సింగిల్ గా వచ్చి కొట్టేయచ్చుగా అంట. జగన్ అన్న అన్నాడు టైం వచ్చేసింది, చొక్కాలు మడత పెట్టండి అని. దానికి అంటాడు చొక్కాలు కాదు, మాకు చేతులు మడత పెట్టి ధైర్యం లేదు, కుర్చీలు ఎత్తుతాడంట. నిన్న రాంబాబు అన్నాడు నిజమే, మీకు దొరికేది ఖాళీ కుర్చీలే,
చేత్తో కొడితే నా సావిరంగా కుర్చీ కాదు కదా, గోపలు కూడా గుయ్యి ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, నెల్లూరు నుంచి వచ్చిన మీతో కలిసి ప్రయాణం చేస్తా, మీతో కలిసి ఉంటా. ఎక్కడా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈడ నుంచి మీరు శ్రీకాకుళంకి ఎవరైనా వెళ్ళండి, ఏ మూలకి వెళ్ళినా మేసం తిప్పి చెప్పుకోవచ్చు, నా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వెనకడిగాడు, ఎవరితైనా కొట్లాడతాడు, ఎవరితైనా ఏం ఆలోచన చేసేది లేదు. ఇందాకే చెప్పా, పొట్టేళ్ళంటి వాడిని కొడితే కొండన్న బగలాలి, తలన్న బగలాలి. వెనకడిగటం చేత కాదు, నేర్చుకోలేదు. కాబట్టి ఇక్కడున్న బీసీలందరినీ, సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ చెప్తా ఉన్నా, అన్నా ఒక్క ఓటు కూడా తేడా రాకూడదు. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు, మీరేసే 2 ఓట్లు, ఒకటి నాకు, ఒకటి శంకర్రావునికి ఉండాలా, అన్న ముఖ్యమంత్రి అవ్వాలా. కాబట్టి ఒక్క ఓటు కూడా తేడా రాకూడదని చెప్తా ఉన్నా. గుద్దితే ఫ్యాను బటన్ లోపలికి వెళ్ళాం, ఫ్యాన్ 5 తిరగాల. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తాయిలాలు చెప్తాడు, నీ ఇంటికి బెంజ్ ఇస్తానంటాడు, నీ కూతురికి ఏదో ఇస్తానంటాడు, 10 లక్షలు ఇస్తానంటాడు, 20 లక్షలు ఇస్తాడంట, మోసాలు చెప్తాడు. ఏం నమ్మద్దు, చెవుల్లో దూదులు పెట్టుకుందాం అంతే, నేరుగా పోదాం, ఫ్యాన్కి వేద్దాం అంతే. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నాకు తెలిసిందల్లా ఒక్కటే, మా అన్న గీత గీస్తే దాటే ప్రసక్తే లే. జగనన్న ఈరోజు మొన్న మీటింగ్ లో కూడా చెప్పా, నెల్లూరు నుంచి వదిలేటప్పుడు కొన్నంత బాధతో దాటా, కానీ చిలకలూరుపేటలో పల్నాడులో అడుగుపెట్టి నరసరావుపేటకు వచ్చే వరకు నిజంగా గర్వంగా జగనన్న నన్ను పంపించాల్సిన స్థానానికే పంపించాడు, మంచి స్థానానికే పంపించాడు. ఆ అన్న పేరు నిలబెడతా. ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు కూడా మీరు నమ్మి నాకు సాయం చేస్తే ఖచ్చితంగా మీ అందరి గౌరవాన్ని కూడా నిలబెడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా తగ్గించడు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, జగనన్న కోసం మీరు వేసే ఓటు, నాకు వేసే ఓటు కానీ శంకర్రావు వేసే ప్రతి ఓటు కూడా అన్నను చూసి వేస్తారు. నేను గాని ఒకటే నమ్ముతా, ఎప్పుడు కూడా ఆయన నేను మోసం చేస్తే, ఆయన వల్ల 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి అయిన వాడిని, ఆయన వల్ల ఈ రోజు నాకు గౌరవం వచ్చింది, ఆయన వల్ల ఈ రోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంతమంది అనిల్ కుమార్ యాదవ్ అని మీరు గుర్తు పెట్టుకోగలుగుతున్నారంటే ఆయన వల్ల. ఏ ఊరికి వెళ్ళినా 10 మంది నన్ను గుర్తు పెట్టుకొస్తున్నారంటే అది ఆయన వల్ల, జగనన్న వల్ల. ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా ముందుంది. ఆయన్ని మోసం చేస్తే ఆయన్ని కాదు నేను మోసం చేసినట్టు, ఆయన్ని నమ్మి లక్షల మంది నాకు ఓటు వేస్తే అంతమందిని మోసం చేసినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. 50 రోజులు నేను మీ పెద్దగూరుపాడికి సంబంధించి అన్ని గ్రామాలకి రాలేకపోవచ్చు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఖచ్చితంగా నరసరావుపేట పార్లమెంట్ లో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తా, మీతో కలిసి పనిచేస్తా, మీతోనే ఉంటాం. 5 సంవత్సరాలు కాదు, భగవంతుడు రాసిస్తే ఇప్పుడు దాకా పల్నాడులో 2వ, 3వసారి ఎంపీలుగా ఎవరు కొనసాగలా. ఆ కొనసాగే చరిత్ర కూడా అనిల్ కుమార్ యాదవే ఉంటాడు అని చెప్పా ఉన్నా. మీ ద్వారా నెల్లూరు జిల్లాలో ఏదైతే నాకు చరిత్ర ఇచ్చాడో, మొట్టమొదటి మంత్రిగా ఒక బీసీకి, ఈ పార్లమెంట్ లో కూడా మొట్టమొదటి బీసీ ఎంపీగా చరిత్ర మీ ద్వారా అనిల్ కుమార్ యాదవ్కి దక్కుతుందని ఆశిస్తా ఉన్నానన్నా. నా మనసుకి, నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం, నాకు ముక్కుసూటిగా ఉంటా, నేరుగా ఉంటా. ఎందుకంటే వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడటం చేత కాదు, ఆ పని చెయ్యను కూడా. కల్మషం లేని ఈ ప్రాంతం ప్రజలు తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుతా ఉన్నానన్న. ఈరోజు సాయం చేయండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. మన సామ్రాజ్యం రావాలి అంటే ఇక్కడ ఇద్దరం గెలవాలి, అక్కడ అన్న గెలవాలి. నిజమే కదా? 2 నెలల్లో ఓటు మిస్ అవుతుంది కదా, మిస్ అవుతుంది కదా. పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. మీరు చూపిన ఆప్యాయత, ప్రేమ మర్చిపోను. మళ్ళీ పెదకూరుపాడు మనలో ఇంకా కూడా తిరుగుతాను. అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మర్చిపోవద్దన్నా
శంకర్రావుని నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలా. శంకర్రావు లాంటి వ్యక్తి మీరు వదులుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, కల్పషం లేని వ్యక్తి. కాబట్టి ఏది కూడా ఒక పొరపాటు లేకుండా మళ్ళీ కూడా మొన్నగా చూసా పెదకూరుపాడు చరిత్రలో 2 హైయెస్ట్ మెజార్టీ 2019లో గెలిస్తే ఈసారి పెదకూరుపాడు